అట్లాంటిస్ ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా. 2000 సంవత్సరాలుగా మనుషుల ఊహల్ని కట్టిపడేసిన కథ ఇది. సముద్రంలో మునిగిపోయిందంటున్న ఆ స్వర్గం, దాని పతనం, దాని వారసత్వం అసలు ఏంటీ కథ? సో అసలు ప్రశ్న ఏంటంటే, అట్లాంటిస్ నిజంగా ఉందా, లేక ఇదంతా కేవలం ఒక కట్టుకదా? ఈరోజు మనం ఈ విషయంలో కాస్త లోతుగా పరిశీలించి చూద్దాం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ముందుగా ఎక్కడికి వెళ్లాలో తెలుసా? ఈ కథకున్న ఒకే ఒక ప్రాచీన మూలం దగ్గరికి. కరెక్ట్. మనకి అట్లాంటిస్ గురించి తెలిసిన ప్రతి ఒక్క విషయం, అక్షరాల ప్రతి విషయం, గ్రీకు తత్వవేత్త ప్లేటో దాదాపు క్రీస్తుపూర్వం 360లో రాసిన టిమియస్, క్రిటియస్ అనే 2 సంభాషణల నుంచే వచ్చింది. ఇది తప్ప వేరే ఏ ప్రాచీన ఆధారం మన దగ్గర లేదు. ఆశ్చర్యంగా ఉంది కదా. ప్లేటో చెప్పిన దాన్ని బట్టి చూస్తే అట్లాంటిస్ అంటే అదొక అద్భుతం, చాలా పద్ధతిగా క్రమబద్ధంగా కట్టిన నగరమన్నమాట. సముద్రదేవుడైన పొసిడాన్ తన ప్రియురాలు క్లీటో కోసం దీన్ని నిర్మించాడట. దాని నిర్మాణం చూడండి. మధ్యలో ఒక కొండ, దాని చుట్టూ 3 నీటి వలయాలు, 2 భూవలయాలు. ఇవన్నీ భారీ వంతెనలతో, కాలువలతో కలపబడి ఉండేవి. ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది కదూ. ఇక ఈ నగరం లోపలి గోడ ఉంది చూసారా, దాన్ని ఓరికాల్కం అనే ఒక వింతైన లోహంతో కప్పారట. ప్లేటో చెప్పిన దాని ప్రకారం అది నిప్పులా మెరుస్తూ నగరానికి ఒక రకమైన అద్భుతమైన శోభను తెచ్చిపెట్టింది. అంటే దాని వైభవం ఏ రేంజ్లో ఉండేదంటే, ఆ లోపలి గోడమీద సూర్యరశ్మి పడినప్పుడు అది అచ్చం మండుతున్న నిప్పుకణికల్లా కనిపించేదట. ఓకే, ఇంత గొప్ప నగరం, ఇంతటి వైభవం మరి ఎలా పతనమైంది? ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే ఇది కేవలం నగరం కథ కాదు, ఒక హెచ్చరిక కూడా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, అట్లాంటిస్ ప్రజలు మొదట్లో ఎలా ఉండేవారు, ఆ తర్వాత ఎలా మారిపోయారు అనే తేడా. ప్రారంభంలో వాళ్లు చాలా ధర్మంగా, వినయంగా ఉండేవారట. కాని కాలక్రమేణా వాళ్లలో దురాశ, అహంకారం పెరిగిపోయాయి. ఎప్పుడైతే వాళ్ల సద్గుణం కాస్త దురాశగా మారిందో అక్కడే వాళ్ల పతనానికి బీజం పడింది. సో వాళ్ళు ఒక పరిపూర్ణ నగరం నుంచి ఒక అహంకారపూరిత సామ్రాజ్య శక్తిగా ఎలా మారారంటే, మొదట వ్యాపార భాగస్వాములుగా ఉండి తరువాత కప్పం వసూలు చేయడం మొదలుపెట్టారు. వేరే దేశాల తీరాల్లో సైనిక స్థావరాలేర్పాటుచేశారు. చివరికి గ్రీస్, ఈజిప్ట్ మీద దండయాత్రకు కూడా బయల్దేరారు. తమకున్న శక్తితో ఏం చేసినా చెల్లుతుందని నమ్మడం మొదలుపెట్టారు. ఇక పతనం ఎలా జరిగిందంటే నమ్మశక్యంగా ఉండదు. అంతా కేవలం ఒక్కరోజు, ఒక్క రాత్రిలోనే జరిగిపోయింది. మొదట భయంకరమైన భూకంపాలు మొదలయ్యాయి. ఆ తర్వాత సముద్రం ఒక్కసారిగా వెనక్కి తగ్గి ఆపై పెను అలలతో నగరాన్ని ముంచెట్టింది. చివరికి భూమి చీలిపోయి ఆ మహానగరాన్ని తనలో కలిపేసుకుంది. మరుసటి రోజు ఉదయానికి అక్కడ మిగిలింది కేవలం బురద నేల మాత్రమే. సరే, ఇదంతా ప్లేటో చెప్పిన కథ. మరి ఈ తాత్విక కథ ఈరోజు మనం చూస్తున్న ప్రపంచవ్యాప్త అన్వేషణగా ఎలా మారింది? ఇప్పుడు మనం ఆధునిక యుగానికి వద్దాం. ప్లేటో చెప్పిన దాని ప్రకారం ఈ కథ అతనికి ఎలా తెలిసిందంటే, దానికొక పెద్ద చరిత్రే ఉంది. ఈజిప్ట్లోని పూజారులు చాలా పాత రికార్డులను భద్రపరిచేవారట. ఏథెన్స్కు చెందిన సోలోన్ అనే రాజనీతిజ్ఞుడు ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఈ కథ విన్నాడు. ఆ కథ సోలోన్ కుటుంబంలో తరతరాలుగా చెప్పుకుంటూ రాగా చివరికి ప్లేటో దాన్ని తన రచనల్లో పొందుపరిచాడు. అంటే ఇది గ్రీకుల కంటే చాలా పాత కథ అని ప్లేటో వాదన. అప్పుడు ఆ ఈజిప్షియన్ పూజారి సోలోన్తో ఇలా అన్నారట: మీ గ్రీకులు ఎప్పటికీ పిల్లలే. మీరు కేవలం చివరి విపత్తునే గుర్తుంచుకుంటారు, అంతకు ముందు జరిగిన వాటిని కాదు. ఈ మాటతో ఆ కథ ఎంత పురాతనమైనదో చెప్పకనే చెప్పారు. అంతేకాదు, ఆ పూజారి చెప్పిన ప్రకారం అట్లాంటిస్ పతనానికి సోలోన్ ఈజిప్ట్ సందర్శనకు మధ్య గడిచిన కాలం ఎంతో తెలుసా? ఏకంగా 9000 సంవత్సరాలు. ఇక్కడే చాలామంది చరిత్రకారులకు అసలు సమస్య వస్తుంది. ఎందుకంటే అన్ని వేల సంవత్సరాల క్రితం అంత అభివృద్ధి చెందిన నాగరికత ఉండటం దాదాపు అసాధ్యం. ఈ అపారమైన కాల వ్యవధి ఉన్నప్పటికీ చాలామంది అట్లాంటిస్ను వెతకడానికి ప్రయత్నించారు. కొన్ని ప్రముఖ సిద్ధాంతాలు చూద్దాం. మొదటిది గ్రీస్లోని థెరా, అంటే ఇప్పటి శాంటోరిని. అక్కడ అగ్నిపర్వతం పేలి ఒక నగరం నాశనమైంది, నిజమే. కాని అది ప్లేటో చెప్పినట్టు జిబ్రాల్టర్ దాటి లేదు. ఇక బిమినీ రోడ్ అనే నీటి అడుగున నిర్మాణముంది, కాని అది సహజంగా ఏర్పడిన రాతిపొర అని శాస్త్రవేత్తలు తేల్చారు.
అలాగే స్పార్టెల్ బ్యాంక్ అనే మునిగిపోయిన దీవి ప్లేటో కాలానికంటే ఎన్నో వేల ఏళ్లు ముందే మునిగిపోయింది. స్పెయిన్లోని డొనానా ప్రాంతంలో కూడా ఇప్పటికీ ఖచ్చితమైన ఆధారాలు ఏవీ దొరకలేదు. సో ఇన్ని అన్వేషణల తరువాత మనం ఎక్కడున్నాం? చివరికి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? అసలు ఈ కథలో నిజమైన అర్థమేంటి? ఇప్పుడు చూద్దాం. శాస్త్రీయంగా చూస్తే విషయం చాలా స్పష్టంగా ఉంది. ఆధునిక భూవిజ్ఞాన శాస్త్రం, ముఖ్యంగా ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతం ప్రకారం అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన ఖండమనేదానికి ఎలాంటి ఆధారాలూ లేవు. సింపుల్గా చెప్పాలంటే అక్కడ అలాంటి ఖండం ఎప్పుడూ లేదు. మరి పురావస్తు శాస్త్రవేత్తలు ఏమనుకుంటున్నారో? చాలా తక్కువ మంది మాత్రమే ఇది చారిత్రక వాస్తవమని నమ్ముతారు. మరికొంతమంది బహుశా తెరాలాంటి ఏదైనా ప్రకృతి వైపరీత్యం జ్ఞాపకంగా ఈ కథ పుట్టిండొచ్చని భావిస్తారు. కాని మెజారిటీ నిపుణుల అభిప్రాయమేంటంటే ఇదొక తాత్విక, నైతిక కల్పన. అంటే అట్లాంటిస్ అనేది ఒక ప్రదేశం గురించిన కథ కాదు, అదొక ఆలోచన గురించిన కథ. పద్ధతికి అహంకారానికి మధ్య, సంపదకి సద్గుణానికి మధ్య ఉండే సున్నితమైన గీత గురించిన కథ. అందుకే అట్లాంటిస్ కథ మనల్ని ఇప్పటికీ అంతలా ఆకర్షిస్తుంది. దాని నిజమైన వారసత్వమేంటంటే అది సామ్రాజ్యవాద ఆశయాలకు వ్యతిరేకంగా ఒక హెచ్చరిక. సంపద మనిషిని ఎలా పాడుచేస్తుందో చెప్పే ఒక పాఠం. ఎంత గొప్ప నాగరికతలైనా పతనమవ్వొచ్చని గుర్తుచేసే ఒక రిమైండర్. అంతిమంగా అన్నీ కోల్పోయినప్పుడు మనం దేన్ని పట్టుకుని నిలబడాలి అనే దాని గురించిన కథ ఇది. కాబట్టి అట్లాంటిస్ అనేది మ్యాప్లో వెతకాల్సిన ప్రదేశం కాదేమో, బహుశా అదొక అద్దమేమో, మనల్ని, మన సమాజాన్ని ప్రతిబింబించే అద్దం. మరి ఆ అద్దంలో చూసుకున్నప్పుడు మన కాలానికి సంబంధించిన ఏం కనిపిస్తుంది? ఆలోచించాల్సిన విషయమే కదా.